రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి అని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం రూరల్ మండలం కట్టమూరు గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాథ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ వెలిశెట్టి నాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో 3 పార్టీలు జతకట్టాయని తెలిపారు. ప్రజల శ్రేయస్సును, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కూటమి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు, ఆంధ్రప్రదేశ్లో దుష్ట శక్తులను ఓడించేందుకు కూటమిగా ప్రజల్లోకి వస్తున్నామని తెలిపారు. దార్శనికత, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుందని అన్నారు. జగన్ రెడ్డి యువత జీవితాలతో ఆడుకుంటున్నారని, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూటమికి ప్రజలు ఓట్లు వేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే జనసేన మరి ఇలా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి మోడీ గారిని కూడా మరి తీసుకురావడం, ముగ్గురు కూటమి కడతాం, కూటమి అభ్యర్థిగా నేను ఉంటాం. కూటమి కట్టిన తర్వాత ఎందుకంటే కేంద్రం కూడా నిధులు మనకు వస్తాయి, మన అభివృద్ధి చేసుకోవాల్సిన అవకాశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆలోచించారు. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఓటు 3000కి ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఆలోచిస్తుంటే ఇవాళ కూటమి కట్టారు. కూటమికంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం ఉంది, విజయ అవకాశాలు కూడా చాలా అత్యధిక మెజార్టీలో కూడా గెలిపించే అవకాశం. ఒకటి డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసామన్నది ప్రజలందరూ ఒకటి. తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా రావడం జరిగింది తెలుగుదేశం జనసేన. ఇది కలటం, బీజేపీ కలటం. దీంతో ఆ కార్యకర్తలందరూ కూడా పట్టుదలగా పనిచేయటం, నాయకులు పట్టుదలగా పనిచేయటం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చినప్పటికీ జనసేన కూడా పట్టు ఉంది. గత ఎన్నికల్లో 27,000 వచ్చినా నేను ఎక్కడం జరిగింది. అవన్నీ కూడా మనకే ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా నెగ్గించాలి, ఈసారి నన్ను నెగ్గించాలన్నది ఒకటి, గూడెం నెగ్గించాలి ఒకటి, పవన్ కళ్యాణ్ గౌరవం నిలబెట్టాలన్నది ఒకటి. ఈ 3 అంశాల మీద ఇలా మా నియోజకవర్గం జరుగుతుంది. ప్రజలు కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కోరుకున్నారు. తప్పనిసరిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తారు. ఇప్పుడు అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేశాను అన్నాడు. సంక్షేమం కూడా బటన్ నొక్కానన్నాడు. బటన్ 100కి 85 పక్కకు పోయినాయి, 15 జనానికి వచ్చినాయి. 100కి 85 జగన్ గారి అకౌంట్కి వెళ్ళిపోయింది. 12.5 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఇచ్చింది 2 లక్షల కోట్లు. మరి 10 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. అంటే పూర్తిగా పక్కదారి పట్టినాయి. కార్యకర్తలకు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. అలాగే అన్ని రంగాల్లో మద్యం పాలసీలో కూడా కోట్లాది రూపాయలు సంపాదించి, ఇసుక పాలసీలు కోట్లాది రూపాయలు సంపాదించారు. కరెంటు బిల్లు పెంచాడు, నిత్యావసరాలు పెరిగిపోయి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజల ఇబ్బంది కూడా నేను వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇంకా మీకే వేస్తాను బాబు అని చెప్పి పరిస్థితి ఇవ్వాలి.